పులివెందుల ఎమ్మెల్యే జగన్ అనే నీచుడు అడ్డంగా ఇరుక్కుపోయాడు. తన మాజీ మంత్రివర్గ సహచరుడు, మాజీ శాసనసభ్యుడు, ఆంధ్ర రాష్ట్ర నికృష్టుల్లో ఒకడైనటువంటి జోగి రమేష్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా బొక్కలోకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలు ఇంతకీ జోగి రమేష్ పై కేసు ఎందుకు నమోదయ్యేటువంటి పరిస్థితి అయింది? అసలు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కుక్క బతుకు ఏమవుతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనే 420 గాడు తాను అధికారంలోకి రాకముందు అగ్రిగోల్డ్ విషయాన్ని నేను పరిష్కరిస్తాను, నేను ప్రభుత్వం నుంచి డబ్బులు కట్టైనా సరే నేను ఇది సాల్వ్ చేస్తానని చెప్పినటువంటి ఈ నీచుడు తన పార్టీలో ఉన్నటువంటి నాయకులతో అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి వేలాది ఎకరాలు, వేలాది కోట్ల రూపాయల డబ్బు దోచుకొని దౌర్భాగ్యుడు ఆ దోపిడీలో తన పార్టీ వాళ్ళు దోచుకొని వీడికి వాటాలు ఇస్తుంటే తీసుకున్నటువంటి ఈ నికృష్టుడు. అయితే ఈ జోగి రమేష్ అనేటువంటి దౌర్భాగ్యుడి గురించి మనందరం చూసాం. భారతదేశ చరిత్రలో ఏ ఒక్క పార్టీ ఆఫీస్ మీద కానీ, ఏ ఒక్క ప్రతిపక్ష నేత ఇంటి మీద కానీ అధికార పక్షం దాడికి వెళ్ళినటువంటి చరిత్ర జరగల. కానీ ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ అనేటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డిని అనేటువంటి సైకోని సంతృప్తిపరచడం కోసం, మంత్రి పదవి కోసం ఈ నీచుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి దౌర్భాగ్యుడు. ఎందుకు వచ్చావురా ఇక్కడికంటే వినతపత్రం ఇవ్వడానికి వచ్చాడంట. ఏరా లేఖినా కొడక, మా పార్టీ ఆఫీసుకు రాకపోయావా వినతపత్రం తీసుకునేవాడు బాబు గారు? లేదా అసెంబ్లీలో కనిపించినప్పుడు ఎదురైనప్పుడు అక్కడ ఇవ్వకపోయావారా దౌర్భాగ్యుడా అని అడిగితే ఆ రోజు సమాధానం లేదు ఈ నీచుడి దగ్గర. ఇవాళ ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు ఏదైతే అగ్రిగోల్డ్ భూముల్ని రికార్డులు మార్చేసి, రెవెన్యూ రికార్డులు మార్చేసి ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి దోపిడీ బట్టబయలైపోవడంతో వీడి కొడుకుని ఈ రోజు ఉదయం ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జోగి రమేష్ గారు కూడా మరికొద్ది సేపట్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈడు కొడుకు కూడా ఎంత పెట్టేగాడు మనందరికీ తెలుసు. ఈడు పేరు నాని గారు ఎంతంత నీచమైనటువంటి వ్యవహారాలు చేశారో, కారు కూతలు కూశారో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలా. అయితే ఇప్పుడు ఈ విధవలను అందరి వెనక ఉన్నది ఎవరు? ఇవాళ మదనపల్లిలో రెవెన్యూ రికార్డులు దగ్ధమైపోయాయి, అగ్నికి ఆహుతి చేశారు. ఎందుకంటే పెద్దిరెడ్డి అనేటువంటి నికృష్టుడు 2 లక్షల ఎకరాలకు పైగా చిత్తూరు జిల్లాలో దోపిడీ చేసి దాంట్లో వేలాది ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకొని ఆ వాస్తవాలు బయటకు వస్తే తన కుటుంబం మొత్తం జైలు పాలవుతుంది. కాబట్టి అది తప్పించుకోవడం కోసం ఆ దౌర్భాగ్యుడు ఏకంగా మదనపల్లిలో రెవెన్యూ రికార్డులు ఉన్నటువంటి ఆఫీసునే తగలబెట్టినటువంటి నికృష్టం మనందరం చూశాం. ఒకవైపు ఆ కేసు నడుస్తుండగానే మరోవైపు అగ్రిగోల్డ్కి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని రికార్డులు మార్చేసి అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయం కానీ, అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ అన్నిటి మీద కోర్టు వాటి మీద నిషేధం విధించిన తర్వాత, వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత ఈ దౌర్భాగ్యుడు వాటికి సంబంధం లేదన్నట్టుగా రికార్డులు మార్చేసి అగ్రిగోల్డ్ భూములు కాదన్నట్టుగా దొంగ రికార్డులు సృష్టించి దౌర్భాగ్యుడు ఆ భూములు అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు. ఈ స్కామ్లో జోగి రమేష్ గారి కొడుకు స్వయంగా పాల్గొన్నాడు. అయితే ఈ జోగి రమేష్ గారు కొడుకు పాల్గొంటే జోగి రమేష్ గారు కాదా కారణం? వాడు మంత్రిగా ఉంటేనేగా. జగన్ అనేటువంటి డెకాయిట్ గారు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డ పెట్టుకొని వేల కోట్లు సంపాదించి దానికోసం జైలు పాలయ్యాడు. ఇవాళ జోగి రమేష్ అనేటువంటి దౌర్భాగ్యుడు మంత్రిగా ఉంటే ఈడి పదవిని అడ్డం పెట్టుకుని ఈడు కొడుకు చేసినటువంటి తప్పుడు పనికి ఈడు కొడుకు అంటే ఈ డైరెక్షన్లోనే ఇప్పుడు వీళ్ళతో పాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల దగ్గర నుంచి అగ్రిగోల్డ్ భూములు మరిన్ని వేల ఎకరాలు దోచుకున్నటువంటి చరిత్ర వైసీపీ నాయకులకు ఉన్నది. ఒక్కొక్కటి విచారణలో వెలుగులోకి వచ్చే కొంది ఆ యొక్క మంత్రులు, ఆ యొక్క శాసనసభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, వాళ్ళందరూ వెనుకున్నటువంటి ఆల్ ఇండియా డెకాయిట్ 420 నీచుడు నికృష్టుడు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కరప్షన్ దౌర్భాగ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాడి చేతికి అధికారం ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేయడం కోసం, సంక్షేమం అందించడం కోసం అనేది పక్కన పెట్టినటువంటి ఈ నీచుడు ఎంత విధ్వంసం చేశాడో మనందరం చూసాం. వీడు చేసేది అవినీతి, కానీ పొద్దున్న లేస్తే ఎదుటోళ్ళ మీద బురద చల్లుతా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఈ నీచుడు 53 రోజులు రాజమండ్రిలో రిమాండ్గా ఆయన పెట్టడం జరిగింది. రిమాండ్గా ఆయన జైల్లో ఉంచడం జరిగింది, రిమాండ్ ఖైదీగా. అంటే ₹1 అవినీతికి ఆధారం చూపించలేక, ఒక్క ట్రాన్సాక్షన్ చూపించలేక, ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం లేక ఈ దౌర్భాగ్యుడు పడినటువంటి విధానాలు మనందరం చూసాం. అయితే ఇవాళ జోగి రమేష్ అనేటువంటి వాడు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. నా కొడుకుని ఇబ్బంది పడుతున్నాడు చంద్రబాబు నాయుడు, నీకు కొడుకున్నాడని. ఎలా అసలు కుటుంబాల్లోకి ఎందుకు వస్తున్నారంటే మీరు అధికారంలో ఉండి మీరు అడ్డగోలుగా అక్రమాలు చేసి, అవినీతి చేసి, వందలాది వేలాది కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని దాని మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే నాకు కొడుకులు ఉన్నారు, నీకు కొడుకులు ఉన్నారు, మీకు కొడుకులు ఉన్నారు, ఉంటారు, ఎవరికైనా ఉంటారు. అయితే ఏంటి అవినీతి చేయమని చెప్పారా? నీకు వేలాది కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి దౌర్భాగ్యుడా? ఏకంగా సాక్షాత్తు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఆనాటికి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి రౌడీల్ని గుండాలు వేసుకొని ఎందుకు పోయేవారు దౌర్భాగ్యుడా? ఇవాళ దానికోసం రివెంజ్ కాదు. అగ్రిగోల్డ్ భూముల్ని నిజంగానే అగ్రిగోల్డ్లో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో పాపం చిన్న సన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, రైతులు ఎంతోమంది అగ్రిగోల్డ్కి డబ్బులు కట్టున్నారు. వాళ్ళందరికీ రావాల్సినటువంటి డబ్బుని, వాళ్ళందరికీ చెందాల్సినటువంటి సొమ్ముని వైసీపీ డెకాయిట్లు, నక్కలు, కుక్కలు అక్కడి నుంచి దోచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే
ఆ తప్పుడు పనులు ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత వెలుగులోకి వస్తే వాటి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నువ్వు నీకు కొడుకులు ఉన్నారు, నాకు కొడుకులు ఉన్నారు, కుటుంబాల గురించి మాట్లాడతాను ఇంత దౌర్భాగ్యులారా. కనీసం కుటుంబాల గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉన్నదా? అయితే కుటుంబాలు ఉంటే మాత్రం మీరు ఇష్టం వచ్చినట్టు దోచుకొని మీ పిల్లల్ని గాలికి వదిలేయాలా? ఆడ చెవిరెడ్డి గారు వాడి కొడుకును పంపించి అక్కడ చంద్రగిరిలో ఏం చేశాడో మనందరం చూసాం. పులివర్తి నాని గారి మీద ఏకంగా హత్యాయత్నం చేసినటువంటి దౌర్భాగ్యం. మీ పిల్లలు కాబట్టి ఇక వాళ్ళు వదిలేయాలన్నమాట, ఏ తప్పులు చేసినా అనేటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన నుంచి బయటికి రండి.